ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పెను గదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘమునకు రాసిన ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని దేవుడు చెబుతూ ఉన్నారని ప్రవక్త అయిన లేక భక్తుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని భక్తుడైన యెషయా గారు కూడా ఆయన యొక్క గ్రంథంలో తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. చూడండి, మనకు కలిగిన అనేకమైన ఇబ్బందులలో, అనేకమైన ఇరుకులలో, అనేకమైన వ్యాధులలో, అప్పు బాధలలో మనము అనేక సార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏమనంటే, నన్ను ఎవరూ చూడడం లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరూ ఆదుకోవడం లేదు, చివరికి నేను ఆశ్రయించిన ఆశ్రయ దుర్గము కూడా నాకు సహాయం చేయట్లేదని మనము బాధపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఎంతమంది బాధపడుతూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను ఏమాత్రము విడవలేదు, ఎడబాయలేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు 45 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మార్లు వారికి ఇబ్బందులు కలిగాయి. అయితే దేవుడు వారి పక్షముగా ఉండి పగల మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి 40 సంవత్సరములు నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న ఒక ప్రత్యేకమైన మాట ఏమిటో తెలుసా? వారికి తినడానికి ఏమీ తక్కువ కాకుండా నడిపించాడు కదా. అటువంటి దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావు కనుక ఆయన నీకు ఇబ్బందికరంగా కాకుండా నిన్ను శాంతియుతంగా నడిపిస్తూ ఉంటాడు. యోబు గారికి తన ఆరోగ్యం అంతా పాడైపోయినప్పుడు తన ఫ్రెండ్స్ వచ్చి అనేక మార్లు అంటారు, రే, నువ్వు మంచివాడు అయితే దేవుడు నిన్ను కాపాడును కదా, దేవుడు నిన్ను స్వస్థపరచును కదా, దేవుడికి నువ్వు విరోధంగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని అన్నప్పుడు యోబు దేవుడు నా పక్షమున ఉన్నాడు, నాతో ఉన్నాడు అని విశ్వసించాడు. సర్వశక్తుడు నాతోనే ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య అంటది, యథార్థత విడిచిపెట్టావయ్యా, దేవుని దూషించి చచ్చిపో అని అన్నప్పుడు, అమ్మాయి ఎందుకు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నా? మనం మేలు పొందటమేనా, కీడు పొందటం దేవుని యొక్క చిత్తం కాదా అని చెప్పేసి భార్యతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు మీకు తెలియచేస్తూ ఉన్నానంటే, నీ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను విడవడు. అయితే నీకు పరీక్ష వస్తుంది, ఆ పరీక్షలో పాస్ అవునప్పుడు అత్యధికమైన మేలు పొందడానికి దేవుడు కొంతసేపు నిన్ను విడిచిపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క పరిస్థితులలో దేవుడు నీతోనే ఉంటాడు. కానీ ఆ శ్రమను నువ్వు చూసినప్పుడు రెండంతల ఆశీర్వాదం యోబు జీవితంలో కలిగింది. ఏ చెట్లయితే నాటలేదో, ఏ బావులైతే తవ్వలేదో వాటి యొక్క ఆశీర్వాదం ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు విడవకుండా ఎడబాయకుండా నీతో ఉంటే ఇటువంటి ఆశీర్వాదం నీకు కలుగుతూ ఉంటుంది. నీకు ఆరోగ్యం బాగోలేదని భయపడుతున్నావేమో, దేవుడు రోజు నీతో అంటున్నాడు, ఈ శ్రమ నువ్వు తట్టుకున్నప్పుడు నీకు అద్భుతం జరగబోతూ ఉంటుంది. నువ్వు అప్పు బాధలను నలిగిపోతున్నావు, ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా తగ్గడం లేదని నువ్వు బాధపడిపోతున్నావేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అని నువ్వు నిరాశ చెందుతున్నావేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు.
దేవుడు నీకు ఆశ్రయంగానే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబులాగా మనం నిరీక్షణ కలిగి ఆయనని విడవలేదని విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా. నీ బిడలమైన మేము అనేక పర్యాయములు ప్రభువా మాకు నాయనా నీ తోడు లేదనుకుని భయపడుతూ ఉన్నాం, కానీ నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని విడిచిపెడతలేదు, ఎడబాయడం లేదని నీ వాక్యం ద్వారా మాట్లాడిన గొప్ప దేవా, నేను స్తుతిస్తూ ఉన్నావు. అయా, యోబు జీవితంలో చేసిన అద్భుతాలను, ఇశ్రాయేలీయుల జీవితాల్లో చేసిన అద్భుతాలను మా జీవితాల్లో కూడా మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.